స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్డీఏ కూటమి నాయకుడిగా ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాజధానిలో పతాకావిష్కరణ చేస్తూ ప్రతి జిల్లాకు కూడా తన మంత్రివర్గ సహచరుల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క జిల్లాకు పంపడం జరిగింది. 2 జిల్లాలకి మంత్రులు తక్కువ కాబట్టి ఆ 2 జిల్లాల్లో జిల్లా కలెక్టర్లని ఆ యొక్క జాతీయ పతాక ఆవిష్కరణ చేయమని ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగమే పూర్వం నెల్లూరు చిత్తూరు జిల్లాల మధ్యలో తిరుపతి జిల్లా ఏర్పడిన తర్వాత ఈ తిరుపతి జిల్లాలో మా ప్రభుత్వం వచ్చిన మొదటి జెండా పండుగకి నన్ను ముఖ్యమంత్రి గారు నియమించి ఈరోజు ఈ కార్యక్రమానికి పంపడం, ఇక్కడికి రావడం, జిల్లా అధికారుల సమన్వయంతో విజయవంతంగా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ సంబరాలని పూర్తి చేసుకున్నాం. ఇది అయిన తర్వాత అనేక రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా వాళ్ళ ప్రావీణ్యతను బట్టి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ తిరుపతి జిల్లాలో ఉన్న అనేక కార్యక్రమాల్లో భాగంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ అన్నీ కూడా చూడడం, ముఖ్యంగా హ్యాండీక్రాఫ్ట్స్, ప్రకృతి వ్యవసాయం, అలాగే మరి పశు పోషణకు సంబంధించినటువంటివి, ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఈ స్టాల్స్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసి అధికారులకి పూర్తిగా వారు చేసిన ఈ కృషికి వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ పరంగా అలాగే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు పరంగా అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరుగుతుంది. అంటే స్టాల్స్ ఏర్పాటు చేసినప్పుడు రైతులని అలాగే ప్రజలను కూడా కొంత వీటిలో ఇంట్రాక్షన్ చేస్తే కొంత అవేర్నెస్ క్రియేట్ చేసే అవకాశాలు మామూలుగా బహుశా ఇది నూతన జిల్లాగా కాబట్టి కొంచెం రైతుల యొక్క సమన్వయం ఏర్పాటు చేసుకోవడం కొంత ఆలస్యమైంది. అన్ని శాఖల అధికారులు రైతుల దగ్గర నుంచే ఈ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇవాళ మనకి ఈ జోడిపి గొర్రెలు ఉన్నాయి, అలాగే పొంగనూరు ఆవులు వచ్చాయి. వీటన్నిటిని కూడా ఆయా రైతుల్ని తీసుకొచ్చి వాళ్ళనే పక్కన పెట్టి ఏ విధంగా వాళ్ళకి ఈ పశు పోషణ, అలాగే ఈ గొర్రెలు ఇవన్నీ కూడా పెంచడానికి అయ్యేటువంటి పద్ధతి, ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారానే చెప్పించడం జరుగుతుంది. ఇది ఎప్పటికప్పుడు మన పశుసంవర్ధక శాఖ వాళ్ళు దీనికి సంవత్సరానికి 2 దఫాలు ఎగ్జిబిషన్లు పెట్టే అలవాటు కూడా ఉంది, ఆనవాయితీ ఉంది. అప్పుడు కూడా రైతులందరినీ చేర్చి వీటికి సంబంధించినటువంటి ప్రోగ్రాం చేస్తారు. కానీ ఇవాళ స్వాతంత్ర దినోత్సవంలో సమయం తక్కువ ఉంటుంది కాబట్టి దీనిలో అధికారులే ఎక్కువగా కార్యక్రమాలు నిర్ణయించారు. భవిష్యత్తులో మరి రిపబ్లిక్ డే ఉంది, లేదా ఆయా శాఖల యొక్క మంచి యానివర్సరీలు ఉన్నాయి, వాటన్నిటికి కూడా రైతులను సమన్వయం చేయడం జరుగుతుంది. అంటే దేవాదాయ శాఖకు సంబంధించి తిరుపతి జిల్లాలో చాలా ప్రముఖమైన ఆలయాలు ఉన్నాయి, అలాగే మఠాలకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. ఈ ఇటీవల కాలంలో మఠాలకు చెందిన ఆస్తులన్నీ చాలా వరకు అన్యాక్రాంతమయ్యాయి. అవన్నీ వేరే వాళ్ళు విక్రయించి ఇప్పుడు ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో కొన్ని జరుగుతున్నాయి. వీటి మీద ఎలా చేయబోతున్నారు? దీనిపైన మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తిరుమల సందర్శనార్థం ఆయన కుటుంబ సమేతంగా వచ్చినప్పుడే మొట్టమొదటిసారి ఆయన తిరుమలలో ప్రకటించడం జరిగింది. ప్రక్షాళన అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వము అలాగే దేవాదాయ శాఖ అన్నింటికీ కలిపి ఆయన ఒకే ఒక మాట చెప్పాడు. అది ప్రక్షాళన అనేటువంటిది తిరుమల నుంచి మొదలు పెడుతున్నారు. ఇది ఒక దేవాదాయ శాఖకే కాదు, తిరుమలకే కాదు పరిమితం. రాష్ట్ర ప్రభుత్వంలో అనేక అక్రమాలు, అనేక అవకతవకలు, అనేక దోపిడీలు జరిగాయి. వాటన్నిటినీ కూడా ఒకటొకటిగా పర్యవేక్షిస్తూ వాటిని సమన్వయం చేసి ప్రక్షాళన దిశగా ఈ ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉంది. మీరు అన్న విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి పరిధిలో కూడా
అనేక మఠాలు పీఠాధిపతులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. ఇక్కడే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఆస్తులు. వాటన్నిటినీ పరిరక్షించాలి అనేటువంటి దాని మీద గతంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండగానే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలను మళ్ళీ ఇవాళ పరిశీలిస్తున్నాం. తప్పనిసరిగా వారి ఆదేశాలు అనుమతులు తీసుకొని ఈ యొక్క ఆస్తుల్ని రక్షించడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుంది. మీరు చెప్పినట్టుగా ప్రక్షాళన జరగాలంటే దేవాలయాలకు సంబంధించి పాలక మండలి నియామకాలు జరగాలి. అంటే ఇప్పటికీ ఆలస్యం అవుతున్న ప్రచారం జరుగుతుంది. ఎప్పటిలోపు జరగాలి సార్? అంటే మీకు కనబడేది ఆలస్యం. వాస్తవం ఏంటంటే ఒక పాలక మండలి ఉండగానే ఇంకొక పాలక మండలిని మనం నియమించకూడదు. కానీ పాలక మండలిని తొలగించేసి ప్రభుత్వం మారింది కాబట్టి వాళ్ళని కూడా తొలగిద్దామంటే చట్టాలు అందుకని న్యాయస్థానాలు వాటికి అంగీకరించడం లేదు. దాదాపుగా 500 పైచిలకు ఆలయాలు ఇవాళ పాలక మండలికి తయారుగా ఉన్నాయి. త్వరలోనే ముఖ్యమంత్రి గారు వాటిని సమీక్ష చేసి కొత్త పాలక మండలిని వేయడం జరుగుతుంది. మరొక 400 పాలక మండలిలో ఇంకా ట్రస్టీలు వాళ్ళు అలాగే మెంబర్లుగా ఉన్నారు. వాళ్ళని రిజైన్ చేయమన్నా చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ పరంగా వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు. త్వరలోనే వాళ్ళకు కూడా ఏ విధంగా చేయాలి, ఏ విధంగా అవి కూడా ఖాళీ అయితే కొత్త కమిటీలను వేయాలో పాలక మండలి నియమించడానికి అన్ని విధాలు చర్యలు. సార్, హత్యా రాజకీయాలకు పాల్పడుతూ ఉంది, కేవలం రాజకీయ కక్ష సాధింపులే చేస్తూ ఉన్నారని చెప్పేసి గత ప్రభుత్వ వైపు ప్రతిపక్షాలు ఆరోపిస్తారు. దీన్ని ఎలా భావించారు సార్? ప్రభుత్వ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు, దీన్ని ఎలా భావించారు? ఆరోపణలకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అంత తొందర ఉందో, ఎంత ఆతృత ఉందో, పదవి పట్ల ఆయనకి ఎంత ఆపేక్ష ఉందో తెలుస్తూనే ఉంది. మనం చూస్తుంటే సరిగ్గా 3 మాసాలు కాల, ఇంతవరకు 100 రోజుల ప్రభుత్వం కాలేదు. అప్పుడే మీరు రాజీనామా చేయండి నేను కూర్చుంటానంటే మరి ప్రజలు పిచ్చివాళ్ళ 164 స్థానాలు ఎన్డీఏ కూటమికి ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదు. ఆయన వెంటనే ఏదో కావాలని ఆయన తప్పిస్తే ఆయన తాపత్రయం కొంది పనిచేయడానికి ఇక్కడ మేము సిద్ధంగా లేదు. మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తాం, భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడడానికే మాకు ప్రజలు అవకాశం ఇచ్చారు. తప్పనిసరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వం, అలాగే పవన్ కళ్యాణ్ గారి సహచర్యం, పెద్దలు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 5 ఏళ్ల కాలం సుపరిపాలన అందించు భవిష్యత్తుకి మేము మార్గాలను సుగమం చేస్తాం. ప్రతిసారి రాష్ట్రపతి పాలన అడుగుతున్నారు. అంటే బహుశా రాష్ట్రపతి పాలన అనేటువంటిది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ పరిధులు ఆయన మర్చిపోయినట్టున్నారు. ఎందుకంటే ఆయన రాజ్యాంగేతర శక్తిగా రాజ్యాంగ పరిధులు దాటి తన 5 ఏళ్ల పదవీ కాలం గడిపాడు. అప్పుడు రాజ్యాంగం గుర్తు రాలేదు. అప్పుడు రాజ్యాంగ అధినేత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తు రాలేదు. ఇప్పుడు ఆయనకి అంబేద్కర్ గారు గుర్తొస్తున్నారు. అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టినటువంటి పైలాన్ మీద ఉన్నటువంటి అంబేద్కర్ గారి పేరు చిన్న అక్షరాలు వేసి తన పేరు పెద్ద అక్షరాలు వేసుకున్నప్పుడు కూడా అప్పుడు గుర్తు రాలేదు. కానీ పాపం ఇప్పుడు అంబేద్కర్ గారి గురించి గుర్తొస్తున్నారు. సరే, ఆయనకి ఇప్పటికైనా ఈ దేశ రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ రచయితల పట్ల ఆయనకి మంచి ఆలోచన వచ్చిన దానికి మంచి పరిణామం ఇది. కానీ ఆయనకి అర్హత లేదు. ఇవాళ రాజ్యాంగం గురించి కానీ, ప్రభుత్వాల గురించి కానీ, ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం గురించి మాట్లాడేటువంటి కనీస అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎక్కడో పర్లేదు, పక్కనున్న చిత్తూరు జిల్లాలోని అనేక ఘోరాలు, అనేక అన్యాయాలు జరిగాయి. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు అడుగు కూడా పెట్టడానికి లేదని నిషేధాజ్ఞలు విధించినటువంటి ప్రభుత్వాల గతంలో, పాలకుల గతంలో, ఇవాళ అవన్నీ బేరీజు వేసుకుని ప్రభుత్వం చట్ట ప్రకారం తప్పులు జరిగి ఉంటే ఈ తప్పులు మీరు చేశారని చెప్పి బయట పెట్టే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి కాళ్ళ కింద భూమి కదిలిపోతా ఉంది. ఏమవుతుందో రేపు మేము ఎప్పుడు ఎక్కడ ఉంటామో, మమ్మల్ని ఏ విధమైనటువంటి చట్టాలకి మేము లోన్ అవ్వాల్సి వస్తుందని భయకంపితులు అవుతున్నారు.
ఆ భయంలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. కాబట్టి లక్షల కోట్ల రూపాయల దోపిడీదారుగా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తోటి సహచర మంత్రివర్యులు, ఆయన పార్టీలో ఉన్నటువంటి సహాయ సలహాదారులు అందరూ కూడా ఇవాళ కేసుల్లో ముఖ్యులుగా ఉన్నారు. ఆ కేసుల్లో నుంచి బయటపడడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి ఒక ప్రయత్నమే తప్ప తమ ఉనికిని కాపాడుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఇవాళ చాలా తెలివిగలవాళ్ళు, ప్రజలకు అవగాహన ఉంది ఏ ప్రభుత్వంలో బాగా జరిగిందని. మేము 100 రోజుల్లో మా లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని ఇప్పటికే చెప్పిన కార్యక్రమాల మీద సంతకాలు చేసి వాటిని అమలు చేసే దిశలో మేము ముందుకు నడుస్తున్నాం. కాబట్టి ప్రజా ఆమోదం ఈ ఎన్డీఏ కూటమికి ఉంది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ఉందని చెప్పి తెలియజేస్తాం. సార్, టీటీడీలో డాలర్ల కుంభకోణం జరిగింది, దానికి సంబంధించి పురోగతి ఏమైనా ఉందా? ఎంక్వైరీ జరుగుతూ ఉంది. పూర్తి ఎంక్వైరీ వచ్చాక అందులో ఎవరున్నా, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా శిక్షకు అర్హులే. ఏ ఒక్కరిని వదిలిపెట్టేది జరగదు.